హలో వ్యూవర్స్, వెల్కమ్ టు పొలిటికోస్. ప్రస్తుతం మనం ప్రజావాణి హైదరాబాద్లో జరుగుతున్న ప్రజావాణి వద్ద ఉన్నాం. ఏదైతే నెక్కొండ మండలానికి సంబంధించినటువంటి వరంగల్ జిల్లా నెక్కొండ మండలం నందమూరి నగరికి సంబంధించినటువంటి సుమలత గారు మనతో పాటు ఉన్నారు. వారి భర్త వేరే ఒక అక్రమ సంబంధం పెట్టుకుని తన ఇంట్లోంచి బయటికి వెళ్ళగొట్టి తను ప్రతిసారి కొట్టుకుంటూ తన పైన హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఎవరికి కూడా తన సపోర్ట్గా నిలబడడం లేదు. అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా మొత్తం తన వైపే ఉన్నారు. సో ఆ మహిళ ఎవరైతే వీళ్ళ ఫ్యామిలీలో చిచ్చు పెట్టినటువంటి మహిళ కూడా తన భర్తతోనే కలిసి ఉంటుంది. నా 4 పిల్లల్ని నా నుంచి దూరం చేశారని కూడా ఇక్కడ ప్రజావాణి ఆశ్రయించింది. అసలు ఏం జరిగిందో కూడా ఆమె మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. అసలు తన సమస్య ఏంది, తను కోరుకుంటున్న న్యాయం ఏందో కూడా తన మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మా, చెప్పండి అమ్మా సుమలత గారు, అసలు ఏమైంది? సార్ నాకు 20 సంవత్సరాలు అవుతుంది సార్. మ్యారేజ్ 2003లో 14th అయింది మేల. నా 4 పిల్లలు సార్, 3 పాపలు, 1 బాబు. ఏం జరిగే 3 పాపలు, 2 పాపలను హాస్టల్ వేసిన, 1 బాబును మాడ స్కూల్లో వేసిన, బతిపాపలు అక్కడ పక్క ఊళ్ళోనే. పిల్లల్ని స్కూల్ దగ్గర తోలురమన్నా కొడుతూనే ఉంటాడు సార్. ఆయన తప్పు చేసుకుంటా నా మీద అంటాడు సార్. ఎంత నన్ను తీసుకుపోనియాడు అసలు. మా అమ్మ వాళ్ళ ఇంటికి తోలోడు, ఎటు పోయినా కూడా నువ్వు పోవద్దు అని అంటాడు. ఆమెతోనే తిరుగుతూ అంటాడు. ఊకే ఫోన్ కాల్లో మాట్లాడుకుంటూ అంటాడు. నైట్లో కూడా అంత వీడియో కాల్ మాట్లాడుతూ అంటాడు ఆమెతోని. ఇంట్లో ఎందుకు చేస్తాను అని అంటే నా ఇష్టం అని అంటాడు. ఇష్టం ఉంటే ఉండు, కష్టం ఉంటే. అట్లాంటివి నాకు విడాకులు ఇవ్వమంటే విడాకులు ఇవ్వడం లేదు సార్. మెయింటెనెన్స్ కట్టి లాయర్ని పెట్టుకున్నా సార్ నేను, రవికుమార్ సార్నని. తనను కూడా లాయర్ని కూడా బెదిరించిండట చంపుతా అని. మా కేసు వాదించితే నేను చంపుతాను లాయర్ని బెదిరించిండంట. లాయర్ కూడా ఏం చేయలేకపోతాను సార్. రౌడీ షీటర్, వాళ్ళ మేనమామలు కూడా రౌడీ షీటర్, పొలిశెట్టి కిషన్ అని, వాళ్ళు కూడా రౌడీ షీటర్లే సార్. రీసెంట్గా మొన్న ఏం జరిగిందంటే, మొన్న మా అత్త నన్ను గొడ్డలతోని ఇంటి మీదకి వచ్చింది. మా మరుదులు 2 రమేష్, రాజు అని. వాళ్ళు కూడా ఇట్లా గెట్లు జరిపి ఆ ఇంటి మీదకి నల్లకాడ ఇట్లా పైప్ వేసుకొని ఇట్లా నేను పట్టుకొని నా పిల్లలకు స్నానం పోతానని అంటే, మా అత్త మా మరుదులు కథం నా భర్తకు లేనిపోని అన్నీ నేర్పించి కథ ఇంటి మీద గొడ్డలు అందుకొని పైకి వచ్చిండ్రు. నా భర్త కూడా ఊరికొచ్చి బాత్రూంలోనే అటాక్ చేసి గొడ్డలు అందుకొని ఈడ నరకబోయిండ్రు. ఈడ తగిలింది సార్ మొత్తానికి. ఈడ తరిగితే వాళ్ళు కొట్టుకుంటే ఆమెకు కూడా దెబ్బలు తగిలినాయి. ఇలా ప్రాణభయంతో నన్ను గొడ్డలతోని కత్తులతోని పొడవడానికి వస్తే బాత్రూమ్ మొత్తం చినిగిపోయింది. నా భర్త నగ్నంగా ఉన్న స్నానం పోసే పిల్లను కూడా సార్, అసలు నగ్నంగా ఉన్న పిల్లను కూడా కొట్టిండు సార్. అసలు ఈ సిచ్యువేషన్ చెప్పుకునే పరిస్థితి వస్తుందని నేను ఎట్టి పరిస్థితిలో కూడా అనుకోలేదు సార్. నా పిల్లల్ని మర్డర్ చేసే పరిస్థితి వస్తుందని, నా పిల్లల్ని నేను చూసుకునే పరిస్థితి లేకుండా, నాకు అమ్మ కూడా లేదు. చిన్నప్పటి నుంచి అమ్మ లేకుండా మరవన్న తొలితోనే నేను పెరిగిన సార్. అక్కడ మైనమామల దగ్గర నర్సంపేటలోనే పెరిగిన నేను. వాళ్ళే పెన్షన్లు పెద్ద చేసి చదివిపించి, ఇంటర్ వరకు చదివిపించి నన్ను పెళ్లి చేసిండు సార్. వాళ్ళ దగ్గర కూడా పోనీయాడు. ఎటు పోయినా కూడా నన్ను చంపదా అని నా చుట్టే తిరుగుతూ ఉంటాడు సార్. మొత్తానికి రౌడీ షీటరే ఆయన. అక్కడ ఎంక్వైరీ చేసినా కూడా ఇట్లనే ఉండాలి సార్. ఆయన తక్షణమే యాక్షన్ తీసుకొని ఎవరైనా సరే సార్, ఈ డిపార్ట్మెంట్ కావచ్చు, ఎవరైనా యాక్షన్ తీసుకొని త్వరగా జైలు వేయించి నా పిల్లలు నాకు ఇప్పించేయాలని ప్రార్థన చేస్తాను సార్. మీకు మనవి చేసుకుంటాను సార్. ఇప్పుడు నేను వరంగల్ జిల్లాలో కనబడితే తప్పకుండా నేను మరణం అయిపోతుంది సార్ ఆయన చేతిలో. ఎన్ని రోజులు అయిందమ్మా నువ్వు హైదరాబాద్ వచ్చి? నిన్ననే సార్, మొన్న 5వ తారీఖు. ఇప్పుడు ఎక్కడ ఉంటున్నావు అమ్మా? నేనే సార్ సార్కి కలవడానికి వచ్చిన సార్. నేను ట్రైన్లో నిన్న చెన్నై పోతే అక్కడ ప్రేయర్ చేయించుకుందామని చెన్నైకి పోయి అక్కడ ప్రేయర్ చేయించుకొని వచ్చిన సార్. అసలు నేను క్రిస్టియన్ పెళ్ళి నాది. క్రిస్టియన్ పెళ్ళి ప్రేయర్ పోనీయాడు సార్. అసలు ప్రేయర్కి పోనీయాడు. ప్రేయర్కి పోతే ఆమె ఎఫ్ఐఆర్ పెట్టుకున్నామె కూడా ప్రేయర్ చేసుకుంటే ఆమె నాకు ఎఫ్ఐఆర్ పెట్టుకున్నది కాబట్టి నువ్వు ప్రేయర్కి కూడా పోవద్దని పాస్టర్లు కూడా బెదిరిస్తాడు చంపుదా అని. చర్చిలో పోయి చర్చిలో మోపేయమని చెప్తాడు. అంత ఆగమాగం సైకో కూడా సార్. అసలు సైకో చేస్తూ అంటే రౌడీ షీటర్ లెక్క. ఇంతకుముందు ఎఫ్ఐఆర్ ఆయన దగ్గర కేసులు ఉన్నాయి. ఆయనకంటూ లేని అలవాటు లేదు. ఇల్లీగల్ కాంట్రాక్ట్ ఉన్నాయి, పేకాట్ల కేసులు ఉన్నాయి, అన్ని కేసులు ఉన్నాయి ఆయన కాడ. రౌడీ షీటర్ల కింద ఈ ప్లాట్ల కేసులు కూడా ఉన్నాయట, దుమ్మి కేసులు అన్ని. మరి ఇప్పుడు నువ్వు విడాకులకు అప్లై చేసినావు కదమ్మా, నువ్వు విడాకులకు అప్లై చేస్తున్నావు, మరి ఆయన ఎందుకు సంతకం పెట్టడం లేదు?
సంతకం చేయడం లేదు సార్. నేను చంపైనా ఆమెను తీసుకొచ్చుకుంటా కానీ నేను సంతకం అయితే చేయనంటాండి సార్. ఇప్పుడు నేను ఉన్నంతసేపు ఆయన ఎందుకు ఇంట్లో ఎందుకు ఉండనిస్తలేడు? నన్ను ఎందుకు ఉండనిట్లేదు అదే నాకు అర్థం కావట్లేదు సార్. నేను అదే అంటున్నాను. సైన్ పెడతలేడు, ఇటేమో ఇంట్లో ఉండనిస్తలేడు సార్. ఏడికి పోవాలి నేను బతకాలి అని అంటే ఎక్కడన్నా పోయి బతుకో అని అంటాడు. బయట మిస్సింగ్ కేసులో ఆయన పెడతాడు సార్. ఇట్లా అటు నిగలలేకపోతాను అసలు ఆయనతో. నేను బయట ఒక ఒంటరి మహిళలను నేను ఎట్లా బతకగలుగుతా? నాకు ఇల్లు కూడా లేదు, ఇప్పుడు ఇల్లు లేని పరిస్థితి. ఉదయం ఉంటుంది, సాయంకాలం ఉంటుంది, రోడ్డు మీద ఎక్కడ పడుకోగలుగుతా చెప్పండి? నాకు ఇల్లు లేదు. ఇల్లు కూడా శాంక్షన్ చేయమని ఎమ్మెల్యే గారిని కూడా సహాయం కోరిన. ఇల్లు కూడా లోకల్ లీడర్స్ కూడా సాయం మీరే భార్యభర్తలు ఇట్లా రోడ్ల మీద అంబేద్కర్ సెంటర్లో గుంజుకపోయి కూడా అంబేద్కర్ సెంటర్లో అట్లా రోడ్ల మీద గుంజుకొచ్చి ఆటో ఛార్జీలు ఇచ్చి నువ్వు ఎక్కడికన్నా పోవని రోడ్డు మీద నడి రోడ్డు మీదనే అక్కడ కొట్టిండు. అంబేద్కర్ సెంటర్లోనే కొట్టి ఇలా కొట్టింది సార్. ఇది జరిగిన సిచ్యువేషన్ 5వ తారీఖున. సో చూశారు కదా, ఇది నెక్కొండ గ్రామంలో ఉన్నటువంటి నందమూరి నగర్లో జరిగినటువంటి ఘటన. ఎవరైతే సుమలత గారు ఉన్నారో వారి భర్త రవి ఎవరైతే ఉన్నారో తనని ప్రతిసారి కూడా ఎవరైతే ఈ అక్రమ సంబంధాల వల్ల వీరి ఇంట్లో చిచ్చు అయితే రేగింది. చిచ్చు రేగిన తర్వాత ఆ మహిళ కోసం తనని ఎప్పటికి కూడా బాధిస్తూనే ఉన్నాడు. తను చెప్పిన మాటలు చూస్తుంటే ఎవరైతే తన పిల్లలు స్నానం చేస్తున్న సమయంలో కావచ్చు, తను స్నానం చేస్తున్న సమయంలో నగ్నంగా ఉన్న పిల్లల్ని కూడా కొట్టడం, వాటిని బయటికి పంపించడం, తను పలుమార్లు కొట్టి తనని కూడా హింసిస్తున్నాడు. సో ఫ్యూచర్లో నన్నే బయటికి పంపించి, నన్ను అంబేద్కర్ సెంటర్లో కొట్టి నన్ను బయటికి పంపించి తను మళ్ళీ మిస్సింగ్ కేసు పెడుతున్నాడు. సో దీనివల్ల ఫ్యూచర్లో నా పైన ఏదైనా మర్డర్ చేసే ప్లాన్లు ఉన్నాయి, నన్ను హత్యాయత్నం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. సో అధికారులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ కూడా నన్ను ఆదుకోవాలని అడుగుతూ ఉంది. అదేవిధంగా లోకల్ లీడర్లు ఎవరైతే రవికి సహాయం చేస్తూ ఉన్నారో సో వారిపైన కూడా పోలీసులు చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఎవరైతే తన పిల్లలు ఉన్నారో తన పిల్లల్ని తనకి ఇప్పించాలని తను కోరుతా ఉంది. అదేవిధంగా నర్సంపేట ఎమ్మెల్యే ఎవరైతే దొంతి మాధవరెడ్డి గారు ఉన్నారో ఈ మహిళను ఆదుకోవాలి. తనకి ఒంటరి మహిళ కాదు ఇప్పుడు, ఎందుకంటే ఒంటరి మహిళ కాకపోయినా కూడా ఒంటరి మహిళను, ఎందుకంటే వేరొక మహిళ తన జీవితంలోకి వచ్చి వారి సంసారాన్ని చెడగొట్టింది కాబట్టి ఆ మహిళకు ఇల్లు కల్పించి అక్కడ తనకు ఉండే విధంగా ఏదైనా చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా తను వరంగల్కి వెళ్ళాలంటేనే భయపడతా ఉంది కాబట్టి వరంగల్లో తనకు సెక్యూరిటీ కల్పించాలి. అదేవిధంగా చూస్తున్న వ్యూవర్స్ అందరికీ చెప్తా ఉన్నా, ఎందుకు విద్య అనేది ఎందుకు అవసరం అంటే ఈ మహిళ ఇంతకుముందు మేము చూస్తూ ఉన్నాం, తను చదువుకుంది, దాదాపు డిగ్రీ వరకు చదువుకొని ఎవరైనా ఇక్కడికి వస్తే మమ్మల్ని రాయమని అడుగుతారు, ఈ పాంప్లెంట్స్ రాసి ఇవ్వమని మమ్మల్ని అడుగుతారు. కానీ తన పత్రం తనే రాసుకుంటా ఉంది. మేము అడగడం జరిగింది, ఏం చదువుకున్నావు అమ్మా అని అడిగితే తను డిగ్రీ వరకు చదువుకున్నా అని చెప్పింది. సో చదువు అనేది ఎంత ఇంపార్టెంట్ మహిళలకు. తను చదువుకుంది కాబట్టి వరంగల్లో మారుమూల ప్రాంతంలో ఉన్న తను హైదరాబాద్ వరకు రాగలిగింది. ఇక్కడ ప్రజాభవన్లో ప్రజావాణి జరుగుతుందని తెలుసుకోగలిగింది. సో ప్రజావాణి ఉందని తెలుసుకున్న తర్వాత ఇక్కడికి వచ్చి లెటర్ రాయడం, తను రాసుకోవడం, తన సమస్యను చెప్పుకోవడం, సో ఇక్కడ అధికారులతో మాట్లాడొచ్చు అని ఒక పద్ధతి నేర్చుకోవడం, ఇవన్నీ కూడా చదువు వల్లనే వచ్చాయి. కాబట్టి మహిళలు కూడా చదువులో ముందుండాలి, చదువు కూడా నేర్చుకోవాలి. అదేవిధంగా అక్కడ దొంతి మాధవరెడ్డి గారు కావచ్చు, లోపల ఉన్నటువంటి అధికారులు కావచ్చు ఈ మహిళను ఆదుకోవాలి. సుమలత ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నందమూరి నగర్ నెక్కొండ మండలం వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి సుమలత గారిని కూడా ఆదుకోవాలి. తన కుటుంబాన్ని ఆదుకొని తనకు ఏదో విధంగా మెయింటెనెన్స్ కావచ్చు, తన విడాకులను ఇప్పించడం కావచ్చు, లేకపోతే తన భర్త ద్వారా తన ప్రాణ రక్షణ కల్పించే విధంగా ఏదో ఒకటి తన ప్రాణాలు కాపాడే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో గలీలో ఉన్నటువంటి చోటా మోటా లీడర్లు వారికి కొమ్ము కాయకుండా ఈ మహిళను ఆదుకోవాలని కూడా పొలిటికోస్ మీడియా ద్వారా కోరుతా ఉన్నాను. సో ఇది ఇప్పటివరకు అప్డేట్. స్టే ట్యూన్ టు పొలిటికోస్ మీడియా. దిస్ ఇస్ శ్రీకాంత్ with video journalist Lokesh Gaud from Prajavani, Hyderabad. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.